యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాం. ఈ యొక్క మా టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మా యొక్క టీవీ కార్యక్రమం కొరకు మీరు ప్రతినిత్యం ప్రార్థిస్తూ మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తూ మీ యొక్క అనుదిన ప్రార్థనలో మా యొక్క పరిచర్ల గురించి మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని మీ ప్రార్థన సహకారంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ యొక్క ప్రేమకై, మీ యొక్క ప్రార్థనల కొరకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అనేక మంది బిడ్డలు తమ యొక్క కానుకలు పంపిస్తూ మమ్మల్ని ఉత్తేజపరుస్తూ మా యొక్క పరిచర్యలో మమ్మల్ని ముందుకి సాగిపోవడానికి వారు ఎంతగానో మాకు సహకరిస్తున్నారు. అటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం మనము వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ముందు మనము దేవుని యొక్క మాటలు కొంచెంసేపు మనం తలపోసుకోవడానికి ముందుగా మనం దేవుడు మన ఎడల ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు, ఆయన మన ఎడల తన ప్రేమను కనపరుస్తూ మన జీవితాల్లో దినదినము కూడా తన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతూ మనకి ఎన్నో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తూ మన యొక్క జీవితాలు ఈ విధంగా దేవుని యొక్క చిత్తంలో ముందుకు సాగిపోవడానికి ఆయన అనుగ్రహిస్తున్నారు. ఈ విధంగా వారం వెంబడి వారము మేము ఈ విధంగా కార్యక్రమాలు తయారు చేసి ఎంతో శ్రమ అనుకోకుండా, కష్టం అనుకోకుండా దేవుని పని మేము దేవుని కొరకు నమ్మకంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీకు అందజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎంతో శ్రద్ధతో మీ యొక్క సమయాన్ని వెచ్చించి మా కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం ఒక మాటను చూస్తాం. ప్రభువారు అన్నారు కదా, యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అనేటువంటి మాట మనం ఒకటి చూస్తున్నాం. మన ప్రభు ఎవరండి? ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు. అవునండి, మన ప్రభువు ఆత్మ. ఆయన ఆత్మస్వరూపిగా ఆయన ప్రతి చోట ఆయన ఉండేటువంటి దేవుడు. ఆయన ఆత్మస్వరూపిగా ఇప్పుడు మన మధ్యలో ఆయన ఉన్నారు. ఆయన ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనం మన జీవితాల్లో ఆయన ఆరాధించే విషయంలో మనం కూడా ఆత్మ అయినటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఎందుకంటే ప్రభు మన జీవితాలు ఆయన ఆరాధించే విషయంలో, ఆయన స్తుతించే విషయంలో మనము ఆయన్ను ఆరాధించ బద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మన ఎడల తన యొక్క గొప్ప కృపను, ప్రేమను మన ఎడల ఆయన కనుపరిచాడు. అందుకని ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈ మాట ప్రభువారు ఎప్పుడు చెప్పారంటే, సమరయ స్త్రీ ప్రభువుని అడుగుతుంది, ప్రభువా, సమరయులైతే కొండల దగ్గర కొండల మీదకి వెళ్ళి ప్రార్థించాలని సమరయులు చెప్తున్నారు. అయితే యూదులైతే యెరూషలేంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలని యూదులు చెప్తా ఉన్నారు. అయితే ప్రభువుని, దేవుణ్ణి ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి అని సమరయ స్త్రీ ప్రశ్న వేసినప్పుడు ప్రభువారు చెప్పినటువంటి మాట,
దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చూడండి, ఈ రోజుల్లో ఎంతోమంది చూసినప్పుడు వారు ఆరాధించడానికి ప్రత్యేకమైనటువంటి స్థలాలకు వెళ్తూ ఉంటారు. క్రైస్తవులు అనేటువంటి వారు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలు వెళ్ళి అక్కడ ఆరాధించాలి అని వారు అనుకుంటూ ఉంటారు. అయితే ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు అలాగా వేరే చోటకు వెళ్ళి ఆరాధించమని ఆయన చిత్తం కాదు, కానీ ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అదే సమరయ స్త్రీ అక్కడ ప్రభువుని అడుగుతోంది, ప్రభువా, యెరూషలేములో వెళ్ళి ఆరాధించాలా? యూదులు ఆరాధిస్తున్నట్టుగా మేము యెరూషలేములో ఆరాధించాలా, లేదంటే సమరయలో ఆరాధిస్తున్నట్టుగా మేము ఆ కొండల మీదకి వెళ్ళి ఆరాధించాలా అని అడుగుతోంది. అదే ప్రశ్న మనకు కూడా తలెత్తవచ్చు. చాలామంది ఈ రోజుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తున్నారే, మనం కూడా వెళ్ళి ఆరాధించాలా అని మనకి ఒక ప్రశ్న రావచ్చు. అవసరం లేదండి. ప్రభు ఆత్మ కనుక మనం ఎక్కడికి వెళ్ళి మనం ఏదో మన డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని ఆ యొక్క ప్రత్యేకమైన స్థలాల్లోనే దేవుడు ఉన్నాడు, అక్కడికే వెళ్ళి ప్రభుని ఆరాధించాలి అని ఆయన చెప్పలేదు. మీరు ఎక్కడుంటే అక్కడ, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, ఆయన అన్ని చోట్ల అన్ని వేళలా ఆయన మనతో పూట ఉండే దేవుడు. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మనము ఆదికాండంలో మనం చూసినప్పుడు, ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు మనిషిని ఏ విధంగా తయారు చేశాడని మనం ఆలోచించినప్పుడు, దేవుడు మనిషిని తన స్వరూపంలో ఆయన తయారు చేశాడు, తన పోలిక చొప్పున ఆయన తయారు చేశాడు. ఆ విధంగా ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో అదే పోలికలో ఆయన మనల్ని తయారు చేశాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మనల్ని ఆయన వలె ఉండాలని, ఆయన పోలికలో మనం జీవించాలని ఆయన మనల్ని తయారు చేశాడు. ఆయన ఏ విధంగా అయితే శరీరము, ప్రాణము, ఆత్మ కలిగి ఉన్నారు, మనము ఈ యొక్క శరీరము, ప్రాణము, ఆత్మ మనం కలిగి ఉన్నాం. మన జీవితాల్లో ఆత్మ మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏం జరుగుతుందండి? ఆ యొక్క శరీరము ఈ యొక్క భూమి మీద పాతి పెట్టబడుతుంది. ఆ యొక్క ఆత్మ దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనుషుడు దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున సృజించబడ్డాడు. సృజించబడినటువంటి మనిషి అతను ఒక ఆత్మీయ పురుషుడు, ఆత్మీయ స్త్రీ. ఎప్పుడైతే అతని లోకంలో ఈ యొక్క ప్రయాణం చాలిస్తాడో, లోకంలో ఈ ప్రయాణం ముగించి అతను ఈ యొక్క మరణిస్తాడో, ఆ సమయంలో అతని ఆత్మ ఆ యొక్క అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందండి. ఈ ఆత్మ దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప బహుమతి. ఈ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి మరలా చేరుకోవాలి. మనం మరణించిన తర్వాత దేవునితో ఎల్లప్పుడూ ఉండడానికి మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి మనము దేవుని ఆరాధించేటప్పుడు ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. చూడండి, మొన్నైనది వెనుకటి వలె తిరిగి మంటికి చేరును అన్నది. అయితే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అందుకనే మనం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించే వారంగా మనం ఉండాలి. అదేవిధంగా ఆదికాండంలో మనం చూసినప్పుడు, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ప్రభు తన
స్వచేతులారా ఆ యొక్క మంటి నుండి మనిషిని సృజించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క మంటి నుండి మనిషిని సృజించి వాని యొక్క నాసిక రంధ్రాల్లో దేవుని ఆత్మను అతనికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా నరుడు జీవాత్మ ఆయను అని అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు నరుడు ఏమయ్యాడండి? జీవ ఆత్మ అయ్యాడు. అంటే అతను ఆత్మస్వరూపి. ఒకవేళ స్త్రీ అయితే ఆమె ఒక ఆత్మీయ స్త్రీ, ఆత్మ కలిగిన స్త్రీ. ఈ విధంగా మనము ఆత్మీయ సంబంధమైనటువంటి వ్యక్తులమని చెప్పి మనం ఈ శరీరంలో మనం జీవించేటువంటి ఈ జీవితము ఒకానొక నాడు మనము ఈ లోకంలోనే విడిచిపెట్టి మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందని మనం గుర్తించాలి. అందుకనే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం కదా, మనము ఒకరోజు ఈ యొక్క భూమిని మనం విడిచిపెట్టాల్సిందే. అయితే ఆ యొక్క దేవుడు మనకి ఆదిలో ఆదాము జీవవాయువు జీవాత్మగా మార్చినటువంటి ఆ యొక్క ఆత్మ మనలో కూడా ఉన్నటువంటి ఆత్మని దేవుని దగ్గరికి చేరిపోతుందని చెప్పేసి భక్తుడు అంటున్నాడు. ఇటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి ఆత్మ కలిగి జీవిస్తున్నటువంటి మనము దేవుని కొరకు దేవుని ఆరాధించేటువంటి విషయంలో మనము ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అయితే ఈ రోజుల్లో చాలామంది చూసినప్పుడు వాళ్ళ ఆరాధన అంతా కూడా కేవలం పెదవులతోనే వారు ఆరాధించేవారుగా వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పెదవులతో ఆరాధించేటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటలేదు, కానీ మనము మన హృదయంతో మన ఆత్మతో మనం ఆరాధించాలని ఆయన కోరుచూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన ఏదైతే ఆత్మ ఆయన కలిగి ఉన్నారో ఆయన రూపంలో ఆయన పోలిక చొప్పున అదేవిధంగా మనకి ఒక ఆత్మని, చాలా విలువైనటువంటి ఒక ఆత్మని ఆయన మనకు అనుగ్రహించారు. చూడండి, జకర్యా భక్తుడు చెప్తున్నాడు కదా, జకర్యా 12వ అధ్యాయం 1వ వచనంలో, దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాదులు వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా. మన హృదయంలో మనకు ఈ యొక్క జీవాత్మని ఇచ్చింది ఎవరండి? మన దేవుడు మనకి జీవాత్మని ఆయన అనుగ్రహించారు. ఈ యొక్క సమస్త సృష్టిని ఆయన కలుగజేసి మంటి నుంచి మనిషిని రూపించి ఆ యొక్క మనిషికి ఒక జీవాత్మను ఆయన అనుగ్రహించారు. మనము ఈ భూమి మీద జీవించేటువంటి ఇతర జీవరాశుల్లాగా మనం కూడా ఒకటి అనుకోవడానికి లేదు. మనం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుడు మనల్ని తన యొక్క జీవాత్మను మనలో ఉంచి ఆయన మనల్ని రూపొందించారు. మనల్ని ప్రత్యేకంగా ఆయన రూపొందించినట్టుగా మనం చూస్తున్నాం. చాలామంది అనుకుంటారు, ఈ యొక్క మనము ఈ లోకంలో ఏదో అంత సృష్టిలో మనం కూడా ఒక భాగమే అనుకుంటారు. లేదంటే కొంతమంది అయితే మనిషి ఏదో వేరే జంతువు నుంచి ఉద్భవించాడు అని చెప్తూ ఉంటారు. చార్లెస్ డార్విన్ అనే వ్యక్తి మనిషి ఆ యొక్క జీవన పరిమాణం ఏ విధంగా వచ్చిందనేటువంటి విషయంలో ఒక కోతి నుంచి మనిషి ఉద్భవించాడు అని చెప్పాడు. అయితే చార్లెస్ డార్విన్ మరణించేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా నేను మనిషి
జీవన పరిమాణం ఈ యొక్క కోతి నుంచి ఉద్భవించిందని నేను తెలియజేశాను. ఆ సిద్ధాంతం అది తప్పు. అయితే మనిషి దేవునిచే సృజించబడ్డాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన మరణించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మనిషి ఏదో ఈ లోకంలో జీవించేటువంటి వాటి వల్లే వాడు కాదు కానీ, వాటితో సమానమైనటువంటి వాడు కాదు కానీ, మనిషిని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఈ లోకాన్ని శాసించడం కొరకు, ఈ లోకాన్ని ఏలడం కొరకు, ఈ లోకాన్ని అంతటిని కూడా తన ఆధీనంలో ఉంచుకొని అతను జీవించడం కొరకు, అతను ఒక గొప్ప దేవుని యొక్క వారసుడిగా ఉండులాగున దేవుని యొక్క స్వాస్థ్యాన్ని అతను అనుభవిస్తూ ఈ లోకంలో అతను ఎంతో ఆనందంగా సంతోషంగా జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. అయితే మనిషి తనకున్నటువంటి అజ్ఞానం వల్ల, తనకున్నటువంటి ఆ యొక్క అవివేకం వల్ల ఏయో చిన్న చిన్న వాటిని అతను ఏర్పాటు చేసుకుంటూ తనను తనే ఒక చిన్న చూపు చూసుకునే విధంగా, తనను తనే అవమానపరుచుకునే విధంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని యొక్క ప్రణాళిక తన జీవితంలో నెరవేర్చబడకుండా పాపంలో పడిపోయి శాపానికి గురై ఈ లోకంలో అతను నశించిపోతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో ప్రభు, ప్రేమ కలిగినటువంటి ప్రభు మనుషుల్ని ఎంతగానో ప్రేమించి ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోని పంపి వారి పాపముల కొరకు ఆయన శిలువలో మరణించి వారికి విడుదల అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా ఆయన చేశారంటే, మన ఆత్మలు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మన ఆత్మలు నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మన ఆత్మలు రక్షించబడాలని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ విలువైనటువంటి జీవాత్మ ప్రభు దగ్గరికి చేరుకోవాలని, ఆయనతో ఎల్లవెల్లలా నిరంతరము పరలోకంలో నిత్యము జీవించేటువంటి భాగ్యము మనం కలిగి ఉండాలని ప్రభువు కోరిక కలిగి ఉన్నారు. ఈ విధంగా తిరిగి జన్మించినటువంటి మనము నూతనంగా దేవునిలో మన యొక్క పాప జీవితం నుంచి మనం రక్షించబడి మనం నూతన జన్మ అనుభవం పొందినటువంటి మనము ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా ఉండాలని ఆయన కోరిక కలిగి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నారు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నారు. మనము ఎవరమండి? దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆత్మే మనలో నివసిస్తూ ఉంది. అందుకనే మనము దేవుణ్ణి ఆరాధించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఏదో వేరే ప్రదేశాలకు వెళ్ళి ఆరాధించాలని ప్రభు చెప్పట్లేదు. సమరయ స్త్రీ అడిగింది కదా, సమరయులు అయితే కొండ మీదకు వెళ్ళి ఆరాధిస్తున్నారు, యూదులైతే యెరూషలేములో ఆరాధిస్తున్నారు, ఏది నిజమైన ఆరాధన అని అడిగినప్పుడు ప్రభు, మన హృదయంలో నివసించేటువంటి మన ప్రభు మన శరీరాలే దేవుని ఆలయంగా ఉన్నాయని పౌలు భక్తుడు సెలవిచ్చాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది అని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే దేవుని ఆత్మ కలిగినటువంటి మనము, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నటువంటి మనము దేవుని ఆలయంగా మనం ఉన్నామని మనం గుర్తించాలి. మనం ఆ విధంగా
దేవుని ఆలయమై ఉన్నామని మనం గుర్తించి దేవుణ్ణి ఆత్మతో ఆరాధించే విషయంలో మనము ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఆయన యొక్క ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆయన్ను మనం ఆరాధించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. చూడండి, అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13లో ఆయన చెప్తున్నారు కదా, ఎవరైతే దేవుణ్ణి బిడ్డలుగా మార్చబడతారో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వారు అర్హులు. ఈ లోకంలో దేవుని కొరకు వారు సాక్షులుగా జీవించినప్పుడు, దేవుని యొక్క బిడ్డలుగా వాళ్ళు మార్చబడతారు. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం వారు జీవించినప్పుడు, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు ఆయన బిడ్డలుగా పిలువబడతారు. ఆయన బిడ్డలుగా మార్చబడినటువంటి వారు ఆయన రాజ్యానికి వారసులు అవుతారని యోహాను భక్తుడు సెలవిచ్చాడు. ఈ విధంగా మన జీవితాల్లో కూడా మనం ఆయన బిడ్డలుగా మార్చబడి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి వారంగా మనం ఉండాలని ఆయన కోరుచూ ఉన్నారు. ఆ విధంగా మన యొక్క జీవితాల్లో మనం ప్రభు కొరకు సాక్షులంగా మనం జీవిద్దాం. ఆ విధంగా జీవించడం ద్వారా ఈ యొక్క శరీరంలోనే మనము ఆయన యొక్క చిత్తంలో మన యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆయన కోరుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూద్దాం. 1వ అధ్యాయము 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును అంటున్నాడు. చూడండి, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవుతారు అని వారికి అధికారము ఆయన అనుగ్రహించారు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అంటున్నాడు. వారు ఆ విధంగా మార్చబడినటువంటి వారు దేవుని వలన వారు పుట్టినవారు, వారు మరలా నూతన జన్మ వారు పొందారు. ఆ విధంగా వారు రక్తమాంసముల ద్వారా కానీ మనుష్యేచ్ఛల వల్ల కానీ వారు పుట్టినవారు కాదు. వారు మరలా తిరిగి జన్మించి వారు దేవుని ద్వారా వారు జన్మించారు. దేవుని యొక్క ఆత్మ వారి జీవితంలో ఉంచబడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుని పిల్లలంగా మార్చబడినటువంటి మనము ఆయన అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలంగా మార్చబడినటువంటి మనము ఆయన బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఆయన కొరకు సాక్షులంగా మనం ఈ లోకంలో ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నామండి. చూడండి, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడు సెలవిస్తున్నాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20-22 వచనాలు చూసినట్లయితే అక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనాలు, క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాసముగా ఉండాలి అని చెప్పి మనల్ని ఆయన కడుతూ ఉన్నాడని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం మరలా నూతనంగా మనం ఆయనలో తిరిగి కట్టబడుచు ఉన్నాం. ఎందుకంటే ఆయన మనలో నివసించడానికి, ఆయన ఆలయంగా మనం ఉండడానికి, దేవుడు మనలో నివసించాలని ఆయన ఆశపడుతూ మన కొరకు మన జీవితాల్లో ఆయన తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని మన హృదయాల్లో ఆయన నివసించాలని
ఆయన మనల్ని కడుతూ ఉన్నాడు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయనే క్రీస్తే మన ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నాం. ఈ యొక్క క్రీస్తు మన మూలరాయిగా ఆయన ఉంటూ మనల్ని ఆయన నిర్మించుకుంటూ ఉన్నారు. ఆయన ఆరాధించే వారంగా దినదినము కూడా మనల్ని ఆయన కడుతూ ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో మనం ఎదగడం ద్వారా ఆయన మనల్ని నిర్మిస్తూ ఉన్నాడు. మన జీవితాలని ఆయన తిరిగి నిర్మిస్తూ, పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితాలని ఆయన తిరిగి నిర్మిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తంలో ఆయనకి ఏ విధంగా మహిమ తెచ్చే విధంగా, ఆయనకి ఏ విధంగా అయితే ఇష్టమో ఆయన ఇష్టపూర్వకంగా మన జీవితాలను ఆయన తిరిగి కడుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఈ విధంగా మనల్ని ఆయన తన చిత్తంలో నిర్మిస్తూ తన ఆత్మను మనకి అనుగ్రహిస్తూ మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా మనల్ని చేస్తూ మన జీవితాల్లో ఆయన మనకు దేవుడుగా ఉంటూ మన ఆరాధన ఆయన పొందుకోవాలని, ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వరంగా మనం ఉండాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. ఆ విధంగా మనము ఆయన వాక్య ప్రకారం ఆయన్ను ఆరాధించే విషయంలో ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ దేవుని యొక్క దీవెనలు మనం అందరం కూడా పొందుకోవాలని దేవుని కోరికే ఉందండి. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు, ఆత్మల కాపరి అయినటువంటి మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వేలాది స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయనా, ఈ యొక్క సమయంలో నాయనా మేము విన్నటువంటి వాక్యాన్ని నాయనా నీరు కట్టి ఫలింపు చేయండి. నాయనా ఈ వాక్యం ద్వారా నాయనా మా యొక్క నాయనా జీవితాల్లో నాయనా మేము దినదినము కూడా కట్టబడుచున్నామని, నాయనా మీ ఆత్మ నాయనా మాలో నివసిస్తుందని, నాయనా మీ ఆత్మ ద్వారా నాయనా మీరు మాతో ఎల్లప్పుడూ నివసిస్తారని, నాయనా మీరు ఆత్మ ఉన్న దేవుడు, నాయనా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని, నాయనా ఎన్నో గొప్ప సత్యాన్ని నాయనా మీరు మాతో మాట్లాడిన విషయాన్ని బట్టి మీకే వేలాది స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయనా విన్నటువంటి నాయనా ప్రతి బిడ్డ నాయనా వాక్యాన్ని నాయనా వాక్య ప్రకారం నాయనా జీవిస్తూ నాయనా వారి జీవితాలు నేను ఆశీర్వాదంగా నేను ఉండడానికి, నేను మీ యొక్క చిత్తంలో నేను వారు నేను ముందుకు సాగిపోవడానికి నేను మీరే మీ కృప, మీ సహాయము మీరే అనుగ్రహించి మహిమ పొంది నేను ఈ బిడ్డలందరినీ కూడా నేను మీ ఆశీర్వాదాలతో నింపి, నేను మీ ఆత్మతో నేను నింపి, నేను మీ మేళ్ళు నేను మీరు చేసేటువంటి నేను మీరు అనుగ్రహించేటువంటి దీవెనలు నేను సమృద్ధిగా నేను ఈ బిడ్డలందరి మీద నేను మీరే కుమ్మరించి నేను మీరే మహిమ పొందండి మనం చేసుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ, నజరేయుడు మా ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలినంత స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలు మరలా మీ కానుకలు పంపవలసిన మా చిరునామా పాస్టర్ జాచిన్ చార్లీ, జీసస్ గాస్పెల్ మినిస్ట్రీ, డోర్ నంబర్ 141128, రాయపేట, నర్సాపూర్, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 534275. ఈమెయిల్ pastorjachin2@gmail.com. ఫోన్ నెంబర్ 9440315214. మరి ఒక నెంబర్ 94913799834. Thank you and God bless you.